బీజేపీ నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఇక తాజాగా ఆయన బీఆర్ఎస్ నుంచి ఇక బీజేపీలో చేరారు. మరి పరిస్థితులు ఎలా ఉన్నది, ఇక ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సార్ చెప్పండి సార్, ఎలా ఉంది నల్గొండ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది? ఇప్పుడు ఒక నల్గొండ కాదు, దేశం దేశం మోడీ 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 అంటా ఉంది. ఎక్కడికి పోయినా ఇంతకుముందు తెలవని కాడ కూడా ఈరోజు మోడీకే ఓటేస్తామంటా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈసారి ఖచ్చితంగా నల్గొండలో బీజేపీ గెలవబోతా ఉంది. దానికి ఇప్పుడు అంటే ఎప్పుడు ఎవరు ప్రతి ఒక్కరు కూడా చిన్న యంగ్ యూత్ కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే అంటా ఉన్నారు. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు, దేశంలో దేశం కోసం దేశాన్నే తన కుటుంబంగా భావించే నాయకుడు ఈరోజు మోడీ గారు మాకు కావాలంటా ఉన్నారు. అది ఖచ్చితంగా నల్గొండ మీద కూడా పారుతూ ఉంది. దాంట్లోనే భాగంగానే నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు బీజేపీలో జాయిన్ అయిపోయి బీజేపీ గెలుపు కోసం గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి నల్గొండలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నాడు. 12 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మీరు గెలుపొందారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో మరి 11 స్థానాల్లో పూర్తిగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో 2 మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకు ఎంపీగా గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే మీరు గత చరిత్ర చూస్తే పోయినసారి కూడా అందరూ ఉన్నాం, 2 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా లేకుండా, ఆదిలాబాద్లో ఒక సర్పంచ్ ఎంపీటీసీ లేకుండా మొత్తం బీజేపీ ఎంపీ గెలిచింది. రేపు అదే పరిస్థితి ఇక్కడ కూడా రాబోతా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎవరు తనకు పనిచేస్తారు, ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది, ఎంపీ మ్యాండేట్ వేరు, ఎమ్మెల్యే మ్యాండేట్ వేరు. ఈరోజు ఏ మోడీకి వ్యతిరేకంగా ఎవరిని కూడా చూడలేట్లే. మోడీ లాంటి నాయకుడికి ఇవాళ ప్రధానమంత్రిగా మోడీకి ఆపోజిట్గా వేరే నాయకుడిని చూసే పరిస్థితి లేదు. ఈ దేశం కాదు, ప్రపంచంలోనే ఈరోజు ఇంత ఆదరణ కలిగిన నాయకుడు ఈరోజు లేడు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు అందరూ కూడా పార్టీని, మతాన్ని, కులాన్ని ఏది చూడకుండా రేపు బీజేపీకి కమలం గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే గతంలో మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక మరి దేశంలో నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని మీరు ప్రచారం చేస్తున్నారు. కానీ నల్గొండలో సైదిరెడ్డి గెలవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, అక్కడ కాంగ్రెస్ను కాదని? అంటే ఇప్పుడు అదే చెప్పిన, నల్గొండలో ఈరోజు కుటుంబ పాలన నడుస్తూ ఉంది. మోడీ గారు చెప్పేదే వారసత్వ రాజకీయాలు కాదు. మనం మొత్తం మన దేశం అందరం కూడా వారసత్వాలు లేకుండా ఇప్పుడు అందరు కాంగ్రెస్కు ఉన్నదంతా అదే. మా దగ్గర 3 కుటుంబాలు ఉన్నాయి. జానారెడ్డి గారి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం, కోమటిరెడ్డి గారి కుటుంబం. ఈ కుటుంబాలే కాదు, ఎవరైనా పాల్గొనవచ్చని చెప్తా ఉంది. దాంతోపాటు ఈరోజు నాకంటూ నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రజలకు సేవ చేసిన ఉంది నాకు చరిత్ర. అంతేగాని ఏది లేకుండా కుటుంబాలను అడ్డం పెట్టుకొని ఈరోజు వస్తున్నారు రాజకీయాలకి. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈరోజు దేశం ఎట్లుంది, గత 10 సంవత్సరాలుగా మోడీ గారి పాలన ఎట్లుంది, ఇంతకుముందున్న స్కాములు స్కీములు ఎడిపోయినాయి. ఎందుకని ఈరోజు దేశం మొత్తం కూడా ఒక రకంగా మోడీ గారి పేరు పిలుస్తూ ఉంది. కారణం ఏంటంటే మోడీ గారు చేసిన అభివృద్ధి, ఈరోజు చేసిన హైవేలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఒకప్పుడు 90,000 కిలోమీటర్లు ఉన్న హైవే 150,000 కిలోమీటర్లకు పెంచిన ఘనత 10 ఏళ్లలో, అంటే 70 ఏళ్లలో చేసిన అభివృద్ధి 10 ఏళ్లలో చేసిన ఘనత ప్రధానమంత్రి గారిది. దాంతోపాటు ప్రతి మారుమూల పల్లెలో కూడా అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ఘనత ఇవాళ ప్రధానమంత్రి గారిది. దాంతోపాటు ఈ దేశాన్ని మొత్తం ప్రపంచానికి ఈరోజు ఒక మోడల్గా మారుస్తున్న ఘనత మోడీ గారిది. ఇవన్నీ చూసి మోడీ గారికి ఎదురు వేరే నిలబడే పరిస్థితి లేరు, వేరే వాళ్ళని చూసే పరిస్థితి లేదు ప్రధానమంత్రిగా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అదీగాక నల్లగొండ అనేది చాలా చైతన్యవంతమైన ప్రాంతం. నల్లగొండలో ఆలోచించి ఓటేస్తారు అందుకని వాళ్ళు రేపు ఒక విభిన్నమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీని భారీ మెజార్టీతో గెలిపియబోతా ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక హుజూర్నగర్ శాసనసభకు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎంపీ అంటే మరొక 5-6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో మీరు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్ నుంచి మీరు బీజేపీలోకి వచ్చారు. ఈ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిందా? ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లగొండలో అందరికీ తెలుసు ఎవరు సైదిరెడ్డి అంటే. ఈరోజు దాదాపు నల్లగొండలో ప్రజానీకానికి తెలుసు. ఒకరికొకరు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. సైదిరెడ్డి హుజూర్నగర్లో ఎట్లా పనిచేసిండో తెలుసు. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా మోడీ గారి పేరు వినపడతా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపెట్టి పరిస్థితుల్లో నాకు యాజ్ ఏ మోడీ గారి రిప్రజెంటేటివ్గా ఓటు వేయబోతా ఉన్నారు. అది కాకుండా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు మోడీకి వేస్తేనే రేపు అధికారంలోకి వచ్చేది మోడీ గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకురాగలుగుతాం, ఈ అభివృద్ధి ఆగకుండా ఉంటుందని ఆలోచిస్తారు. దానికి తగ్గట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు
అట్లనే మిగతా ఈ దేశ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు, ఎందుకంటే నల్గొండ చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి వాళ్ళందరూ రేపు కమలం గుర్తు మీద ఓటు అయిపోతా ఉన్నారు. ప్రజలకి ఏం చెప్తారు? ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే ఈ దేశం భద్రంగా ఉంటుంది, ఎవరికి ఓటేస్తే మీకు ఒక రిప్రజెంటేటివ్గా పనిచేయగలుగుతాడు. నా గురించి మీరు కనుక్కోండి. హుజూర్నగర్లో గత 4-5 ఏళ్ళుగా ఎమ్మెల్యే ఉండి నేను చేసిన పనులేంది, నేను ఏ రకంగా పనిచేయగలుగుతా, ఏ అర్ధరాత్రి అయినా ఎవరికైనా అందుబాటులో ఎట్లుండగలుగుతా, ఒక వారసత్వంగా కాకుండా ఒక మారుమూలు పల్లె నుంచి వచ్చిన నన్ను ఆదరించి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. జై భారత్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మరి గతంలో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకి నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మూడోసారి మరి ప్రధాని నరేంద్ర మోడీగా ఎన్నికవుతారు. ఈ నేపథ్యంలో తాను కూడా బీజేపీలో నల్గొండ ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా మరి నేను కూడా ఎంపీగా నల్గొండలో విజయకేతనం ఎగరవేస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు సైదిరెడ్డి. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, న్యూస్ 360 బీజేపీ ఆఫీస్ నుంచి.